హాయ్ ఫ్రెండ్స్, వద్దండి కొట్టొద్దు అని ఏడుస్తున్న కనికరం లేని భర్త పెళ్ళైన మొదటి రోజు నుంచి నరకం. అసలు శ్రీకాంత్కి ఆడవాళ్ళంటే ఎందుకంత కోపం? సుధ గతంలో జరిగిన ఆ చిన్న తప్పు ఆమె జీవితాన్ని ఎలా మార్చేసింది? అనుమానం అనే నిప్పుల్లో కాలుతున్న సుధ తన భర్తను ఎలా గెలుచుకుంది? తెలియాలంటే ఈ కథ చూడవలసిందే. మరి కథలోకి వెళ్తే, వద్దండి కొట్టొద్దు అంటూ ఏడుస్తున్నా సరే అస్సలు పట్టించుకోకుండా కొడుతూనే ఉన్న నా భర్త, నేను ఏడుస్తున్నా అరుస్తున్నా అయినా సరే నాపై కోపం ఎందుకు మరాయనకు? అప్పుడే ఫోన్ అన్నయ్య నుంచి. అమ్మ సుధా, ఎలా ఉన్నావు? దుఃఖాన్ని ఆపుకుంటూ, ఆ ఆ అన్నయ్య, నేను బాగున్నా. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అన్నయ్య రవి బాగానే ఉన్నారు అని అన్నాడు. బావగారిని రేపు రమ్మని చెప్పు, పొలం అమ్మిన డబ్బులు వచ్చాయి, కట్నం ఇచ్చేస్తాం, సరేనా? సరే అన్నయ్య అని ఫోన్ పెట్టేశాం. అప్పుడే లోపలికి వచ్చాడు మా ఆయన శ్రీకాంత్. ఏంటే మీ అన్న ఫోన్? అవునండి అని అన్నాను. ఏమిటంట? నన్ను మోసం చేసి నిన్ను అంటకట్టారు. ఎవడో ఎంగిలి చేసి వదిలేస్తే నేను ఎదవనయ్యాను. ఏమండి, నీ పెళ్లికి ముందు ఒక అబ్బాయిని ప్రేమించడం నిజం, కానీ నా వ్యక్తిత్వం కోల్పోలేదు. దయచేసి నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడవద్దు. నా మాట పూర్తవ్వకముందే నా చెంపపై అతని వేలిముద్రలు పడ్డాయి. ఏడుస్తే కింద పడ్డాను. అయినా కనికరం లేని నా మొగుడు జుట్టు పట్టుకొని కట్నం గురించి ఏం చెప్పాడో అది చెప్పు, అంతే మరి, పతివ్రత కబుర్లు వద్దు అని అన్నాడు. నాకు వెక్కిళ్ళు వస్తున్నా సరే అలా ఏడుస్తూనే రేపు రమ్మన్నాడు అని చెప్పాం. ఓ సరే, నేను వెళ్తా, ఇక పడుకో, ఇప్పటికే నీ వాట అందింది కదా, మంచి నిద్ర వస్తుంది అన్నాడు కర్కశంగా. వేరే దిక్కులేక ఆ మూలనే ఏడుస్తూ నిద్రలోకి జారుకున్నాం. మధ్యరాత్రి ఎవరో పిలిచినట్టు అనిపించింది. చూస్తే నా మొగుడు అయిన యముడు మంచం పైకి రా అంటూ లాగుతున్నాడు. సాయంత్రం నుంచి అతని కొట్టిన దెబ్బలకి ఒళ్ళు హూనమైంది. ఇప్పుడు కాపురం చేసే శక్తి ఎలా వస్తుంది నాకు? అయినా జీవోత్సవంలో మంచంపై పడుకున్నాం. నా శరీరంతో ఆటలాడుతూ మధ్యలో చెవి దగ్గరకు వచ్చి, ఏం నీ ప్రియుల్లా సుఖపెట్టలేకపోతున్నానా అని అన్నాడు. నాకు మాట రాలేదు, కానీ అతన్ని చంపాలన్నంత కోపం మాత్రం వస్తుంది. కనీసం 3 పూటల కడుపు నిండా తిండి కూడా పెట్టడు, కానీ నన్ను తింటున్నాడు. చూడండి, నాపై కోపం ఉంటే నన్ను ఒక్కసారి చంపేయండి, కానీ ఇలా ప్రతిక్షణం చంపకండి. నేను మనిషిని, నాకు మనసుంది. మీరు కొట్టినా తిట్టినా పడతాను కదా అని నా వ్యక్తిత్వంపై నిందలు వేయవద్దు అని అన్నాను. అయినా ఎందుకు వింటాడు? యముడికి జిరాక్సు కదా అతను. మరుసటి రోజు ఉదయాన్నే నీరసంగా ఉన్న ఓపిక తెచ్చుకొని ఇంట్లో పనిచేసి ఆయనకు కాఫీ పెట్టి తీసుకెళ్ళాం. ఆయన రూమ్లో లేడు. కిందికి వచ్చి చూసా, హాల్లో కూడా లేడు. సరే కదా అని సోఫాలో కూర్చుని ఆ కాఫీ సిప్ చేశాం. అంతే, ఎక్కడి నుంచి వచ్చాడు కానీ బలంగా తన్నాడు. ఏమే, మొగుడు ఉన్నాడా లేడా అవసరం లేదు, దున్నపోతులా తెల్లారగానే కాఫీ కలుపుకొని తాగుతున్నావు. అసలు నీకు పద్ధతులు నేర్పలేదా మీ అమ్మ నాన్న అని అన్నాడు. వేడి కాఫీ చేతిపై పడి కాలిపోయింది. అందులో నా ఎముడు మొగుడు తినడం వల్ల చెయ్యి బాగా నొప్పి వస్తుంది. తప్పైపోయిందండి, క్షమించండి. ఇంకెప్పుడు మీ అనుమతి లేకుండా మంచినీళ్ళు కూడా తాగను అన్నాను వేడుకుంటూ. ఏమనుకున్నాడో బెడ్రూంలోకి వెళ్ళి బయలుదేరి వచ్చాడు. ఏ టిఫిన్ ఉందా? గట్టిగా అరిచాడు. అప్పటి వరకు అక్కడే ఏడుస్తున్న నేను కన్నీళ్లు తుడుచుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు గబాగబా వెళ్ళి, హా రండి అని అతనికి టిఫిన్ పెట్టి నించున్నాం. బాగలేదు అంటూనే మొత్తం తిన్నాడు యమకింకరుడు. ఓయ్, నేను మీ ఊరు వెళ్తున్నా, జాగ్రత్తగా తలుపులు వేసుకో అన్నాడు. సరేనండి అన్నాను. నా యముడు మొగుడు వెళ్ళగానే తలుపులు దగ్గరగా వేసుకొని హాట్ బాక్స్లో మిగిలిన 2 ఇడ్లీలు తిని కడుపు నిండా మంచినీళ్ళు తాగి హాల్లో కూర్చున్నాం. నా గతం ఎంత బాగుంటే ఏంటి, వర్తమానం అంత బాధ పెరుగుతుంది. అక్కడే అలా కూర్చొని ఎప్పుడు నిద్రపోయానో ఏమో, మొహం నీళ్లు పడితే మెలకు వచ్చింది.
వచ్చాడు నా యమధర్మరాజు. ఇదిగో మీ అన్న కట్నమిచ్చాడు. ఇన్నాళ్లకు ఇంకో 2 రోజుల్లో నిన్ను చూడ్డానికి వస్తారట. ఈ 2 రోజులు నువ్వు బాగా తిని నిద్రపో. నీకు 2 రోజులు సెలవు ఇస్తున్నాం. ఇక్కడ జరిగినవి మీ వాళ్లకు మోసావో నాకన్నా చెడ్డోడు ఉండడు చూసుకో అన్నాడు నా యమధర్మరాజు. మా యమధర్మరాజు కర్ణతో 2 రోజులు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయాను. నేను ఉదయాన్న గుమ్మంలో ముగ్గు పెడుతున్నాం. అన్నయ్య అమ్మ నాన్న వచ్చారు. వాళ్ళని చూసి ఎన్నాళ్ళైందో. అమ్మని హత్తుకుని ఏడ్చేశా. అమ్మ ఏమైందమ్మా ఊరుకోం, ఆడపిల్ల కన్నవాళ్ళకెప్పుడు పరాయిదే అంటుంది కళ్ళు తుడుచుకుంటూ. అవును, నేనందరికీ పరాయిదాన్నే కదా. మా యముడు అప్పుడే బయటకు వచ్చాడు. సుధా, అత్తయ్య మామయ్యలను బయట ఉంచుతావా, లోపలికి రమ్మను అన్నాడు. ఏమి నటన అనిపించింది నాకు. అమ్మని నాన్ని అన్నయ్యని లోపలికి తీసుకెళ్ళాం. ప్రయాణం చేయటం వల్ల అమ్మ కాస్త అలసిపోయింది. స్నానం చేసి టిఫిన్ తిని పడుకుంది. అన్నయ్య నాన్న నా యముడు టీవీ చూస్తున్నారు. మేం వంటగదిలో మధ్యాహ్నంకి వంట ప్రిపేర్ చేస్తున్నాం. మధ్యలో నా యముడు వచ్చి కూరగాయలు కొయ్యనా అని అన్నాడు. నాకు ఆశ్చర్యంతో పాటు అనుమానం వచ్చి హాల్లో చూసాం. అన్నయ్య మమ్మల్ని గమనిస్తున్నాడు అని అర్థమైంది. అయ్యో పర్లేదండి, నేను చేస్తానన్నాను రాను నవ్వుని తెచ్చుకుంటూ. మధ్యాహ్నం భోజనాల సమయానికి అత్తయ్య మామయ్య కూడా వచ్చారు. అందరికీ భోజనం వడ్డిస్తున్నా. ఇంతలో నా యముడు, సుధరా కూర్చో, అందరు మన వాళ్లే కదా, అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, పర్లేదన్నాడు. వామ్మో, ఇతని నటనకు ఆస్కర్ ఇవ్వచ్చు అని మనసులో అనిపించింది. అయ్యో అలా ఏం లేదండి, మన పెళ్ళయ్యాక వీళ్ళందరు రావటం మొదటిసారి కదా, అందుకే నా చేతులతో వడ్డిస్తాన్నాను. ఏమనుకున్నాడో నా యముడు. చెప్తే వినవు కదా అని మాత్రం అన్నాడు. భోజనాలయ్యాక వంటగది చదువుతుండగా అత్తయ్య గారు వచ్చి నా చేతులు పట్టుకొని, అమ్మ సుధా, నేను అదృష్టవంతురాల్ని. నా కొడుకు ఇంత త్వరగా మారతాడనుకోలేదు. కాని వాడిలో ఈ మార్పు, నీపై గౌరవం చూస్తుంటే వాడికి ఆడవాళ్ల పట్ల ఉన్న కోపం పోయింది అని నమ్మకం వచ్చిందన్నారు. నాకు అర్థమవ్వలేదు. మళ్ళీ అడిగాను, ఏంటత్తయ్యా, ఏమైంది ఆయనకి అని. ఆవిడ ఏం చెప్పలేదు. వాడు నీ వల్ల మారాడు, అది చాలు అని మాత్రం అన్నారు. అంటే మా ఆయనకి నేనంటేనే కాదు, అసలు ఆడవాళ్ళంటేనే కోపం ఎందుకో తెలుసుకోవాలి అనిపించింది. అందరూ బీచ్కి వెళ్ళారు. నా యముడు వెళ్ళలేదు. నన్ను వెళ్ళనివ్వలేదు. సాయంత్రం కాఫీ కలిపి తనకివ్వడానికి వెళ్ళాను. అతన్ని చూడగానే నా ఒంట్లో వణుకు వచ్చింది. ఇంతవరకు ఇంట్లో అందరూ ఉండటంతో ధైర్యం ఉన్నా, ఇప్పుడు మాత్రం ఒక్కదాన్నే కదా, అందుకే భయం. నా యముడు ఎందుకో నన్ను ఏమనలేదు. కాఫీ తాగి కప్పు మాత్రం ఇచ్చాడు. హమ్మయ్యా అనుకుని వడివడిగా వంటింట్లో దూరిపోయాను. ఇంతలో నైట్ డిన్నర్ ప్రిపేర్లో ఉన్నా. అందరూ వచ్చారు. అమ్మ అత్తయ్య కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మామయ్య అన్నయ్య నాన్న టీవీ చూస్తున్నారు. వంట పూర్తి చేసి అన్నయ్య పక్కన కూర్చున్నాం. అన్నయ్య నా తలపై నిమురుతూ, మేడం ఇప్పుడు తీరికయిందా అని అన్నాడు. నీ మొహం ముద్దుగా అన్నయ్యకు నచ్చినట్టుగా పెట్టి, పెళ్ళైతే అంతేరా అన్నా. వాడు నా తలని తన వల్లో పెట్టుకొని నాకు జోకొడుతూ, నా బంగారం ఇంత ఇంటి బాధ్యత మోస్తుందా అన్నాడు ఆశ్చర్యం నటిస్తూ. అన్న గోముగా. అన్నయ్య కదా నా కోసం ఎక్కువ ఆలోచిస్తాడు. అందుకే నాకు మాత్రమే వినపడేలా, బావగారు నిన్ను బాగానే చూసుకున్నారా అని అన్నాడు. అదేంట్రా వాళ్ళు అడిగావన్నా? ఆహా, అంటే మీరిద్దరు బాగానే ఉన్నారా అని. అన్నయ్య నాకేం పర్లేదు, నన్ను ఆయన బాగా చూసుకుంటున్నారు అని అన్నాను. పెళ్ళి 5 నెలలైంది. ఇప్పటి వరకు ఎప్పుడైనా నీకు ఫోన్ చేసి ఆయన కోసం తప్పుగా కానీ, ఆయన ఇబ్బంది పెడుతున్నారు అని కానీ చెప్పానా? కనీసం మన ఇంటికి వచ్చానా అని అన్నాను. అన్నయ్యకేదో అర్థమైనట్టు అవునులే అని మళ్ళీ అనుమానంగా, అవునరా నాన్న, నువ్విక్కడికి రావు, నీకిష్టం లేదు అన్నాడు. ఎందుకురా అని అడిగాడు. అంటే నాన్నకు నాకైన సంఘర్షణ అన్నయ్యకు తెలుసు కదా. నేను ఓహో అదేం లేదురా,
పెళ్ళయ్యాక ఆడపిల్లల పుట్టింటి రావడానికి ఇష్టపడరు అని అంటారు. అలా అన్నాను. అసలు విషయం అన్నయ్యకు చెప్పనే లేదు కదూ. అమ్మ నాన్న అన్నయ్య నా కొత్త కాపురం చూసి ముచ్చటపడి ఊరెళ్ళిపోయారు. మా అత్తగారు నేనేదో నా యమధర్మరాజుని మార్చేశాననుకొని తన చేతిని నా తల చుట్టూ తిప్పి వేళ్లను ఆవిడ తలకు నొక్కి నా బంగారు కోడలు అని మురిసిపోయి వాళ్ళు ఊరెళ్ళిపోయారు. మళ్ళీ నా కథ స్టార్ట్. నా మొగుడికి ఆడవాళ్ళంటే కోపం ఎందుకో తెలియదు. నన్ను మాటి మాటికి ఎందుకు అనుమానిస్తూ అవమానిస్తాడో తెలియదు. ఏ మాటకా మాట. నా మొగుడు పేరుకే కాదు అందానికి కూడా శ్రీకాంత్ లాగే ఉంటాడు. మరి ఆ వంకర బుద్ధి ఎందుకో మరి. నా ఆలోచనలని ఉండగా ఓయ్ అనరిచాడు నా యముడు. హా అన్నాను భయంతో. ఏం ఆలోచిస్తున్నావు? నీకు 2 రోజులు దంపుడు కార్యక్రమం లేదనా అన్నాడు వికారంగా నవ్వుతూ. మనసులో రగిలిపోతున్నా సరే బయటికి నన్ను క్షమించండి, అమ్మా నాన్న అత్తయ్య మామయ్య వెళ్ళారు కదా, కొంచెం బాధగా అనిపించింది. అందుకే వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళారో లేరో అని ఆలోచిస్తున్నా అన్నాను నేను. మా యమధర్మరాజుకి కాలినట్టుంది. సరే సాయంత్రం వరకు అక్కడి నుంచి కాలు కదిపావో నీ మాట అబద్ధం అనుకుంటాను అన్నాడు. అయింది నా పని, చచ్చాన్రో దేవుడా అనుకుని అక్కడే నించున్నాం. మా యమధర్మరాజు స్నానానికి వెళ్ళి కాలు జారిపడ్డాడు. సుధా అరిచాడా పిలిచాడా ఏమో. మళ్ళీ సుధా అరిచాడు కన్ఫామ్. అక్కడే నించొని హా అన్నాను గట్టిగానే. రావే అన్నాడు. నా పెద్దవాళ్ళంటే చాలా గౌరవం. మీరు నా గౌరవాన్ని శంకించి ఇక్కడ ఇరికించారు. సారీ నిలబెట్టారు. రాలేనండి అని అన్నాను ఇంకా గట్టిగా. ఆయన కుంటుకుంటూ వచ్చి నీ ఎంకమ్మ నీకు పెద్దలంటే గౌరవమని నాకు కూడా తెలుసు, ఇటు రావే అసలే కాలు జారాను అన్నాడు కొంచెం స్వరం తగ్గించి. అయ్యో ఎవరితో అండి, నాకు అన్యాయం చేస్తారా అన్నాను ఆట పట్టిస్తూ. ఇక లాభం లేదని అర్థమైంది నా యముడికి. ఇప్పుడు వచ్చి నా కాలుకి మందు రాస్తే నిన్ను జీవితంలో అనవసరంగా కొట్టను, లేదని పెద్దల గౌరవం అని నాపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తే నాకు తగ్గాక నీకు మొదలవుతుంది అని వార్నింగ్ ఇచ్చాడు. ఇంకేం చేస్తాం, వెళ్ళి మా యముడికి కాలు రాసి వేణీళ్లతో తెల్లని క్లాత్ వేసి వత్తి టాబ్లెట్ వేశాను. ఓ 2 రోజులు కాస్త నొప్పిగా ఉన్నదేమో, పాపం నడవలేకపోయాడు. కానీ ఈ 2 రోజులు నాకు మాట ఇచ్చినట్టు కొట్టడం తిట్టడం లేదు. ఉదయాన్నే ఎక్కడికో హడావిడిగా బయటికి వెళ్ళాడు. నేను ఇంట్లో పని కానించి స్నానం పూజ చేసుకుని గబగబా 2 ఇడ్లీలు తిన్నాను అతను రాకముందు. కానీ సాయంత్రం వరకు రాలేదతను. సాయంత్రం చీకటి పడుతూ ఉండగా వచ్చాడు. ఓయ్ అన్నాడు గట్టిగా. అమ్మ నాకిక మొదలైందనుకున్నా, కానీ ఏమనలేదు. స్నానానికి వేనీళ్ళు పెట్టమంటే పెట్టాను. స్నానం చేసి భోజనం చేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు. నీ వంటగది సర్దుకొని వెళ్ళాను. ఏమైందో ఏమో చల్లగా ఉన్నాడు. అసలు కోపం పడలేదు. నా పెళ్ళైన ఇన్నాళ్లకు ఇలా ఉన్నాడు. నేనెప్పట్లా కింద చాప వేసుకుంటే వద్దు అని పైన తన పక్కనే పడుకోమన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు ఏ అర్ధరాత్రో నా దగ్గరకు వచ్చి తన పనయ్యాక మంచం పైకి వెళ్ళిపోయేవాడు. ఇవాళ ఏమైంది తనకి అని అనుకున్నాం. అదే అడిగాను. ఏమండి నేనేం తప్పు చేయలేదు కదా, రాత్రంతా నాకు నరకం చూపిద్దామని ఇలా రమ్మంటున్నారా అని అడిగాం. ఆస్కర్ అవార్డుకి సెలెక్ట్ అయినట్టు ఆ నటన ఏంటో. అదేం లేదు గాని ఇక నుంచి ఇక్కడే పడుకో, నిన్నేమన్ను. కాన్ నన్ను అలుసు చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం నేను కాను అని అన్నాడు. హమ్మయ్య అనుకున్నా. కాన్ నా ముందు ఒక గోలు ఉంది. అసలు నా యమధర్మరాజుకి ఆడవాళ్ళంటే ఎందుకు కోపం? అత్తయ్య మామయ్యల దగ్గర ఉండకుండా పెళ్ళవగానే ఎందుకు వేరే కాపురం పెట్టించాడు? ఏదో రహస్యం ఉంది. ఏంటది అంటూ నాకు నేనే ఓ డిటెక్టివ్లా ఊహించుకున్న సమయంలో మళ్ళీ అరిచాడు. పడుకుంటావా లేదా అని. ఇంకేం చేస్తాం, నిద్ర రాకపోయినా కళ్ళు మూసుకున్నాం. ఎప్పుడు అనవసరంగా తిడుతూ కొడుతూ ఉంటాడు. ఈసారి ఏంటబ్బా, పోనీలే, కింద పడుకోలేక బాడీ పెయిన్స్ తట్టుకోలేక అవస్థ పడుతున్నా. ఇలా ఆయన కరుణించాడు. ఆ రాత్రి మనశ్శాంతిగా నిద్రపోయాను.
ఉదయం త్వరగా మెలకువ వచ్చింది. శరీరం తేలిగ్గా ఉంది. త్వరగా వంటింట్లో దూరి పని పూర్తి చేసుకుని కాఫీ పెట్టి మా యముడి దగ్గరికి వెళ్ళాను. యమా పిలిచా. మెలకువలో లేడు. హమ్మయ్యా! ఇప్పుడు ఏమండి? కొంచెం గట్టిగా అరిచా. లేచాడు నా యముడు. కాఫీ అండి అన్నా. చేయి చాపాడు. అందించి మళ్ళీ వంటగదిలో వెళ్ళబోతున్నాం. సుధా ఆగు అన్నాడు. ఏమైందండి అన్నాం. నువ్వు కాఫీ తాగావా? ఏంటి అన్న అర్థమవ్వక. అదే నువ్వు కాఫీ తాగావా? ఇదేంటి తుఫాను వస్తుందని టీవీలో చెప్పేవారు ఇంతకుముందు, ఇప్పుడు చెప్పడం లేదేంటి? నా మైండ్ వాయిస్. బయటకు ఏంటి నేను మీతో కాఫీ? ఏమైందండి? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అడిగాను. లేదు, నా వల్ల తప్పు జరిగింది. నాకు అస్సలు అర్థమవ్వటం లేదు. మీ వల్ల తప్పు జరిగిందా? ఏంటండి మీరు అనేది? మాట దాటుతూ అదేం లేదు సుధా, నువ్వు నాకు తెలియకుండా కాఫీ తాగడం కూడా తప్పని కొట్టాను. అది గుర్తొచ్చి అలా అన్నాం అంటూ కొంచెం కాఫీ సాసర్లో పోసి అందించాడు. వామ్మో, నా కళ్ళు తిరుగుతున్నాయి. అయినా తమ్మాయించుకుని ఆ కాఫీ తాగి శక్తి తెచ్చుకున్నాం. నా యముడి ఏంటి కొత్తగా ప్రవర్తిస్తున్నాడు? నాకేం అర్థమవ్వలేదు. టిఫిన్ చేయడానికి వంటగదిలోకి వెళ్ళిపోయాను. టిఫిన్ తయారు చేసి స్నానం చేసి పూజ చేసుకుని మా గదిలో తలకున్న టవల్ తీసి తల తుడుచుకుంటున్నాం. మా యముడు అప్పుడే స్నానం చేసి వచ్చి వెనక నుంచి నన్ను మాంతం కౌగులించుకొని సారీ సుధా అనేసరికి మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరిగింది. ఏంటండి అన్న మాట కూడబలుకుతూ. నిజంగా నిజమేనా? కల కాదు కదా? నాకేం అర్థమవటం లేదు. నాకు పెళ్ళే సుమారు 6 నెలలు. ఫస్ట్ నైట్ రోజు తప్ప ఇప్పటి వరకు కనీసం మంచంపై పడుకునే అవకాశం కూడా ఇవ్వని నా యమమొగుడు నిన్న రాత్రి ఏమనకుండా ఉన్నాడు? ఇందాక కాఫీ ఇచ్చాడు, ఇప్పుడు కౌగుల్నిచ్చాడు. ఏంటబ్బా? ఏమండి నేను కలగంటున్నానా అని అడిగేసా ఇక ఆగలేక. నా యముడు అదేం లేస్తుదా, కానీ నిన్నొకటి అడుగుతా, నిజం చెప్పు. మీ అన్నయ్య నా గురించి అడిగితే నిజం ఎందుకు చెప్పలేదు? నేను బాగా చూసుకున్నానని ఎందుకు చెప్పావు అని అడిగాడు. ఏం చేస్తాం అన్నయ్యకు? పుట్టింట్లో అత్తింటిని తిట్టకూడదు, అత్తింట్లో పుట్టింటిని పొగడకూడదు. అదే కదా నేను ఫాలో అయ్యాను. అదే అన్నాను. ఏమండి, మా అన్నయ్య ముందు మొగుడి పరువు తీసి అంత విలువలు తెలియని మనిషిని కాదు నేను. మనిద్దరం ఎలా ఉన్నా, మీరు నాతో ఎలా ప్రవర్తించినాం అది మనిద్దరి వరకే. బయట మీరు నా పద్దేవుడు కదా, మరి ఎలా మిమ్మల్ని తక్కువ చేస్తాను? మిమ్మల్ని తక్కువ చేస్తే నన్నేం తక్కువ చేసుకున్నట్టు కదా. నా మాటలకు నా పతి యముడు, యముడు కూడా దేవుడే కదా. కొంచెం రియలైజ్ అయినట్టు ఆయన కంట్లో కన్నీటి జార కనిపించింది. సుధా, నాపై నీకున్న అభిప్రాయం ఏంటి అని అన్నాడు. నా భర్త అన్నటక్కున. ఏ వరుస కాదు, అభిప్రాయం. మళ్ళీ ప్రశ్న. అభిప్రాయం అంటే ఏమనుకోలేదు ఇప్పటి వరకు. అదేలా నిన్ను కొడుతూ తిడుతూ బాధ కలిగించే అన్ని దారులను పరిచయం చేశాను కదా. నీకేదో ఒపీనియన్ ఉండాలి కదా. కరెక్ట్ కాదు, కానీ నాకు మీపై ఈ అభిప్రాయం లేదండి అని అన్నాను. నా పతియముడికి నా అభిప్రాయంతో ఏం పని అని నాళ్ళు పట్టించుకోలే. కానీ నాకు ఒక అభిప్రాయం ఉంది, ఇతను మారడు అని. కానీ కొంచెం కొంచెం మారుతున్నట్టు ఉన్నాడు. మరి నాపై ప్రేమ లేదు, కానీ అతనిపై అభిప్రాయం అడుగుతూ ఉంటే నవ్వొచ్చింది. ఇక వదిలితే నాకు వంటింట్లో పని ఉంది అన్నాను ధైర్యం తెచ్చుకుని. అతను నన్ను వదిలి చేతులు కట్టుకొని సాయంత్రం రెడీ ఉండు బయటకు వెళ్దామన్నాడు. ఓరి దేవుడా, ఏంటయ్యే ట్విస్ట్లు! ఈయన నిన్నటి వరకు లోకల్ ఎముల్లా నరకం స్పెల్లింగ్స్ రాయించి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. వామ్మో, సర్లే అనుకుని నా పనిలో పడ్డాను. ఆయన రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం అవుతూ ఉండగా వచ్చాడు. నేను అప్పుడే స్నానం చేసి చీర కట్టుకున్నాం. సుధా సుధా అరుస్తూ గదిలోకి వచ్చి నాకు కుర్చీలు సహాయం చేస్తూ ఇంకా రెడీ అవ్వలేదా అని అన్నాడు. అవుతున్నా అన్నాను నెమ్మదిగా. మళ్ళీ ఆయనే నాపై కోపం ఉంది కదా అని అన్నాడు.
అయ్యో, మీపై నాకు కోపమెందుకు అన్నాను. ఉంటుంది సుధా, నువ్వు ప్రేమించే వ్యక్తి కాకుండా నన్ను పెళ్లి చేసుకుని నాతో ఒక్కరోజు కూడా ఆనందం లేకుండా నరకాన్ని చూశావు. కాదు, నేను నిన్ను అంటూ ఆగిపోయాడు. నాకిదంతా నిజమో కాదో కూడా అర్థమవ్వటం లేదు. లేదండి, కానీ మీకు ఆడవాళ్ళంటే ఎందుకు కోపం తెలుసుకోవచ్చా అన్నాను. నా యముడు అవసరం ఉంటే అనిపిస్తే నేనే చెప్తాను అన్నాడు. నాకు చీర కట్టుకోవడానికి సాయం చేసి తను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని టీషర్ట్ వేసుకుని శ్రీకాంత్కి తీసుకుపోనట్టు రెడీ అయ్యి పదన్నాడు. బైక్ పైన యముడికి ఇంత దగ్గరగా కూర్చోటం ఇది మొదటిసారి. అసహ్యంతో అతనికి దగ్గరైన నాకు అతనిపై ఈ అభిప్రాయం ఏర్పడిన నేను అతని వెనుక అంత దగ్గరగా కూర్చోటం మాటలు రాని చర్య. నా యముడు, సుధా, ఆర్ యు కంఫర్ట్ అన్నాడు. కంఫర్టా అన్న బొంద, ఈ చర్య ఎటు దారి తీస్తుందో అన్న భయం నాలో. హా అండి, బానే ఉందన్నా. ఓ పెద్ద భవనం ముందు బైక్ ఆపి దిగు అన్నాడు. బైక్ పార్క్ చేసి నా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. అక్కడైన ఆఫీస్ కొలీగ్స్ అందరూ ఉన్నారు. మేం వెళ్ళగానే అందరు మమ్మల్ని చుట్టి హాయ్ సుధగారు బాగున్నారా అంటూ ఒకరి తర్వాత ఒకరు పలకరిస్తూ మమ్మల్ని డయాస్ వరకు తీసుకెళ్లారు. అందులో ఒక ఆయన మైక్ పట్టుకుని, హాయ్ ఎవ్రీవన్, మన కొలీగ్ శ్రీకాంత్ ప్రేమించి పెళ్లి చేసుకుని పెళ్ళైన 6 నెలలకి మనకు పార్టీ ఇస్తున్నాడు. సో లెట్స్ ఎంజాయ్ అన్నాడు. ఏంటిది, నా యముడు నన్ను ప్రేమించాడా? ఇది నా పెళ్లి పార్టీనా? వామ్మో, నాకు తెలియకుండానే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇన్నాళ్ళు ఇంత ఘోరంగా నన్ను అవమానిస్తూ నరకం చూపించాడు. నా కొళ్ళు మండిపోతుంది. అప్పుడే నా చెయ్యి పట్టుకుని డయాస్ పైకి తీసుకువెళ్ళి, ఈమె నా భార్య మిసెస్ సుధా శ్రీకాంత్ అన్న నా భుజాన్ని చుట్టి నాకు లోపల లావా రగులుతుంది. కాని రాన్నవుని పులుముకొని నమస్కారం చేశాను. కిందికి వచ్చి ఓ టేబుల్ దగ్గర కూర్చుని చూస్తున్నా. డయాస్పై ఎవరికొచ్చిన విన్యాసాలు వాళ్ళు చేస్తున్నారు. డ్యాన్స్, సింగింగ్. ఇంకా నాకు మాత్రం ఎంత త్వరగా అక్కడి నుంచి బయటకు వస్తామో అని మనసు తొందర చేస్తూ ఉంటే దాన్ని అదుపు చేస్తూ అక్కడే కూర్చున్నాం. నా యముడు వాళ్ళందరితో ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో నాపై ఒక లుక్ ఇస్తూ పార్టీ ముగిసే వరకు ఎంజాయ్ చేశాడు. సరిగ్గా 10 గంటలకు వచ్చి నా చెయ్యి పట్టుకుని మోకాళ్ళపై కూర్చొని కిస్ చేసి వెళ్దామా అన్నాడు. అన్న ముభావంగా. ఇంటికి వెళ్లే వరకు అతను చెప్పే ఏ మాటకు సమాధానం ఇవ్వలేదు. ఇంటికి వెళ్ళాక సైలెంట్గా పడుకున్న కింద చాపపై. నా యముడు, అదేంటి సుధా కింద పడుకున్నావు? పర్లేదు, మంచం పైకి రా, నాకు ఇబ్బంది ఏమి లేదు అని అన్నాడు. నాకు బాగా కాలుతుంది. పర్లేదు, మీరు ప్రేమించి పెళ్లి చేసుకుని బహుమతిగా నాకు చాప ఇచ్చారు మొదటి రాత్రి రోజు. మరి మీ బహుమతిని ఎందుకు వదులుకుంటాను అన్నాను కోపంతో. నా యముడు నా దగ్గరగా వచ్చి, నన్ను క్షమించు, నిన్ను ప్రేమించానని నీకు చెప్పకపోవటం నా తప్పే కానీ అంటూ ఉండగా, ఏంటి కానీ? ఏంటి? మీకు తెలుసు నేను ఒక వ్యక్తిని ప్రేమించానని. మరి నా ప్రేమ మీకు కనిపించలేదా? నన్ను మోసం చేస్తారా? నా మాటకు మనసుకు విలువ ఇవ్వలేదు. కనీసం శరీరానికి విలువ ఇవ్వలేదు. నా అంగీకారంతో సంబంధం లేకుండా నాతో చీ అన్నాం. కానీ అతను మౌనంగా నా వైపే చూస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? రా, నీ బెల్ట్ తీసి కొట్టు, నీ వ్యామోహం తీరేలా రాక్షసత్వం చూపు, అదే కదా నీ ప్రేమ అన్నాను. అతను నా చెయ్యి పట్టుకొని, ఒక్కసారి నేను చెప్పేది విను అంటున్నాడు. కాని నాకు వినాలని లేదు. ఏం చేస్తావు? నాకు నీ శరీరం అంటే మోజు, అందుకే కామవాంఛ తీర్చుకున్నా. నాకు నీ ఏడుపంటే ప్రేమ, అందుకే కసితీరా కొట్టి నా కోరిక తీర్చుకున్నాం. నాకు నీ బాధ అంటే మోహం, అందుకే నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని అవమానించి ఆనందించా. అంతేనా? ఇంకేమైనా చెప్తావా అన్నాను ఆవేశంగా. ఇక నాతో మాట్లాడడం అనవసరం అనుకున్నాడేమో. నా పక్కనే చాపే పడుకున్నాడు. నాకు అతని పక్కన పడుకోవాలంటే అసహ్యం వేసి మంచం పైకి వెళ్ళి పడుకొని ఏడుస్తూ నిద్రపోయాను. ఉదయం లెగిచి నా పని చూసుకొని అతని కాఫీ టేబుల్పై పెట్టి టిఫిన్ తయారు చేసి డైనింగ్ టేబుల్పై పెట్టి అతను కనిపించకుండా నా మట్టుకున్నాను. టిఫిన్ తింటూ సుధా అని పిలిచాడు. నాకు పలకాలని లేదు, పలకలేదు.
మళ్ళీ పిలిచాడు. ఏంటి అన్నాను. నా మీద కోపం పోలేదా అన్నాడు. నాకెవరి మీద కోపం లేదు, నా మీద నాకే కోపమన్నాను. సుధా, నాకొక 10 నిమిషాలు సమయం కేటాయిస్తావా, నీతో మాట్లాడాలన్నాడు. నా కోపం చిర్రెత్తుకొచ్చి, ఏం మాట్లాడతావు? హా చెప్పు, అరగంట టైం ఇస్తాను అన్నాను. టిఫిన్ తింటూ నా వైపు ఆరాధనగా చూస్తూ, నా చదువు ముగించుకొని నేను మా అమ్మమ్మ ఊరు వెళ్ళినప్పుడు నువ్వు మేకపిల్ల వెనకాల పరిగెడుతూ నా బండి ముందు పడి నా వల్లే పన్నట్టు నన్ను అసహ్యంగా చూశావు. కానీ నిన్ను మొదటిసారి చూసినప్పుడు అల్లరిపిల్ల అనుకున్నాను. ఆ తర్వాత రోజు నువ్వు కాలేజ్కి వెళ్ళే బస్సులోనే నేను వచ్చేవాణ్ణి నా వ్యక్తిగత పనులకు. అలా నీ దగ్గర ఉండడంతో ఒకరోజు మాటల్లో నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావని, అతనికి ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నావని తెలిసింది. నీకు సహాయం చేద్దామనుకున్నాను. నీకు తెలియకుండానే ఫాలో అయ్యాను. నువ్వు ప్రేమించిన అబ్బాయికి ఫాలోయింగ్ బాగానే ఉంది, కానీ తన మనసులో వేరే అమ్మాయి ఉందని తెలిసింది. ఆ అమ్మాయి అందంలో నీ కాలిగోటి కూడా సరిపోదు. కానీ నిన్ను నీ ఫాలో అవ్వటం మీ నాన్న చూశారు. నా కోసం వివరాలు కనుక్కొని మీ ఇంటికి సంబంధానికి రమ్మని మీ అమ్మమ్మ తాతయ్యలకి పిలిపించారు. నేను పెళ్లి కూతురు నువ్వని తెలియక పెళ్లి చూపులకు వచ్చాను. అప్పటికే నీపై తెలియని ఆరాధన ఉన్న నాకు నిన్ను పెళ్లి కూతురు స్థానంలో చూసేసరికి చాలా అంటే చాలా ఆనందం కలిగింది. కానీ నీ మనసులో నేను లేను అని నా సిక్స్ సెన్స్ గుర్తు చేస్తే మౌనంగా రోధించి అదే విషయం మీ నాన్నగారికి చెప్పాను. ఆయన కూడా నువ్వు ప్రేమించే వ్యక్తితోనే నీ పెళ్లి జరిపిస్తామని ఆ అబ్బాయితో మాట్లాడితే అతనికి వాళ్ళ మేనత్త కూతురుతో అప్పటికే పెళ్లి మాటలు జరుగుతున్నట్టు, కొన్ని రోజుల తర్వాత పెళ్లి అన్నట్టు తెలిసింది. ఇంకేం చేయటానికి లేక మళ్ళీ నన్ను అడిగారు. అప్పటికే నువ్వు చేసిన ఓవర్ యాక్షన్కి నీ ప్రేమ విషయం దాదాపు అందరికీ తెలిసింది. నీ ప్రేమ నీ నోట్లో 2 నిమిషాలు కూడా దాగక ఊరంతా పాకింది. మీ నాన్నకు ఇంకో దారి లేక నన్ను అడిగారు నిన్ను చేసుకోమని. నువ్వే నా స్థానంలో ఉండి ఆలోచించు. నీ మనసులో నేను లేను. మీ ఊరందరికీ నువ్వు ఆ అబ్బాయిపై ఇష్టంతో ఉన్నావని, ఆ అబ్బాయి అంటే నీకు ఆరాధన అని తెలిసి కూడా నీ భవిష్యత్తు కోసం, మీ నాన్న కోసం నీతో పెళ్లికి నేను ఒప్పుకుంటే నేనున్నా అని నువ్వు చూడలేదు. మీ నాన్ను నిలదీశావు నాతో పెళ్లి ఇష్టం లేదని. పోనీ అక్కడితో ఆపావా? ఆ అబ్బాయిని కలవడానికి ఫ్రెండ్తో రాయబారం పంపావు. వాడు నువ్వెందుకు పిలుస్తున్నావో తెలియక ఊపుకొని వచ్చాడు. అదే సమయంలో నాకేదో పనిపడి అక్కడికి వచ్చేసరికి నువ్వు వాడి వల్లో ఉన్నావు. మీ నాన్న పరువు కోసం నిన్ను పెళ్లి చేసుకున్నా, కానీ నువ్వు కూడా ప్రేమ కోసం దిగజారిన ఆడదానివే అని అనుకున్నాం. అందుకే ఇన్నాళ్ళు నీతో అలా ప్రవర్తించా. కానీ మొన్న నాకు ఆ అబ్బాయి షాపింగ్ మాల్లో కనిపించాడు. అతనే వచ్చి పలకరించాడు. తన పెళ్లి షాపింగ్ అని చెప్తూ ఉండగా నేను ఆ రోజు నేను చూసింది అడిగాను. అప్పుడే నాకు నిజం తెలిసింది. ఆ రోజు నువ్వు ఎందుకు పిలిచావో ఆ అబ్బాయికి తెలియదని. ఆ అబ్బాయిని చూసిన అలజడితో, అప్పటికే నువ్వు పెళ్లిపై కోపంతో తినకపోవటంతో అతన్ని చూడగానే కళ్ళు తిరిగి పడ్డావని, అతను నిన్ను వల్లో తీసుకునే సమయంలోనే చూశానని అర్థమైంది. నీ విషయంలో నాకు తెలియకుండానే తప్పు చేశాను. కారణం నాకు ఆడవాళ్లపై ఉన్న కోపం, మా అమ్మపై ఉన్న కోపం, నన్ను వదిలి రెండో పెళ్లి చేసుకుందని కోపం. ఆడవాళ్ళకి మగోడే కావాలి, పిల్లలు అవసరం లేదని భావం నాకు. కానీ నువ్వంటే ప్రేమ ఉంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇక నుంచి నా హృదయ కోటకు మహారాణిగా నిన్ను అపురూపంగా చూసుకుంటాను. నువ్వు నాపై కోపంతో అతన్ని కౌగిలించుకొని ఒళ్ళో పడుకున్నావనుకున్నా. అందుకే నేను నిన్నింత ఇదిగా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు నా యమమోగుడు. అతని కన్నీళ్లు నన్ను కలవరింత గురిచేశాయి. ఇప్పటికీ నాకు అర్థమైంది ఏంటంటే, నాదొక వన్ సైడ్ లవ్ అని, నా కథ నాకు తప్ప అందరికీ తెలుసని. చీ నా బతుకు అని నన్నేం తిట్టుకుంటూ అతనికి చేయి కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ఫాస్ట్గా మా గదిలోకి వెళ్ళిపోయాను. బాధతో వెళ్ళిపోయాను అన్న యముడు అనుకున్నా, నాకు మాత్రం ఎందుకో ప్రశాంతంగా ఉంది. అదేంటో అసలు తెలియదు. కాసేపు నవ్వుకున్నా, మౌనంగా అరిచా. నచ్చినట్టు మంచం పైకి కిందికి గెంత. తలుపు కొట్టినట్టు శబ్దంకి మళ్ళీ మామూలై ఏడ్చినట్టు మొహం పెట్టుకుని తలుపు తీసాం.
నా వైపు ప్రేమగా చూస్తూ అతని పెళ్లికి కార్డిచ్చాడు సుధా. మనం వెళ్దామన్నాడు. మళ్ళీ కోపం లోపల, కాని బయటకు తెలియకూడదని అటువైపుకు తిరిగి వెళ్ళాలనుకుంటే తమరు వెళ్ళండి, నేను రాను అన్నాను. అతనేమనుకున్నాడో, సరే సాయంత్రం మాట్లాడదాం, నాకు ఆఫీస్ టైం అవుతుంది అని వెళ్ళిపోయాడు. నేను హాల్లో కూర్చొని టిఫిన్ కానించాను. నాలో నాకే ఒక రకమైన ప్రశాంతత. ఇన్నాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నాడు కనుక ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు నిజం తెలిసింది, నా యమున్ నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు అని. కాని వెంటనే లొంగకూడదు. నాకు చూపిన నరకంలో 10వ వంతు ఆయన చూడాలి అని అనుకున్నాను. సాయంత్రం 6 గంటలకు వచ్చాడు నా పతియముడు. సుధాని పిలిచాడు. అన్నాను ముభావంగా. కాఫీ అన్నాడు. పొగలు కక్కే కాఫీతో ఆయన ముందుకెళ్ళి అతనికి అందించి వంటగదిలో వెళ్ళబోయాను. సుధా, ఏం ఆలోచించావన్నాడు. దేని గురించి అన్నాను. అదే పెళ్ళికి వెళ్దాం అనుకున్నాం కదా అని అన్నాడు. అనుకున్నామా? మనమా అన్నాను. లేదు, నేనన్నాను, నువ్వు విన్నావన్నాడు. నిర్ణయం మనదేనా, నా అనుమతి అవసరం లేదా అన్నాను. అయ్యో అలా కాదు సుధా, ప్లీజ్ వెళ్దాంరా అన్నాడు. బాబోయ్, వీడి ఓవరాక్షను. రా అంటరా. సరే వెళ్దామన్నాను. వెంటనే నాకు బాక్స్ ఇచ్చాడు. తెరిచి చూసా. నగలవి. ఇవెందుకన్నాను. పెళ్లిలో నువ్వేసుకోడానికన్నాడు. ఏంటి అదేమైనా నా మేనత కొడుకు పెళ్ళా? మా ఊర్లో ఒక అబ్బాయి పెళ్ళి. దానికి నాకు ఇంత సింగారం అవసరమా అన్నాను కోపంగా. సుధా, అవి మీ నాన్న ఇచ్చిన డబ్బులతో కొన్నవన్నాడు. అంటే అన్నాను. అదే మీ నాన్న పొలం అమ్మినప్పుడు డబ్బులిచ్చారుగా, అప్పుడు వీటిని ఆర్డర్ ఇచ్చా. ఇప్పుడు వచ్చాయి అంతే అన్నాడు. కానీ ఏదో డౌట్ నాకు. అయినా సరే, ఏదో వెళ్ళామా, పెళ్లి చూసామా, 4 అక్షింతలు వేశామా, తిని చదివింపులు చదివించామా, వచ్చామా, అంతేకాని ఇన్ని నగలు పెట్టుకుని వెళ్తే ఎలా అన్నాం. సుధా ప్లీజ్ నా కోసం అన్నాడు. నా ఇన్న నీకోసం త్యాగాలు చేయాలా ఇప్పుడు? బయటకు నాకిష్టం లేదు. పెళ్ళికి వెళ్ళి కనిపించే వచ్చేద్దాం. అక్కడ్నుంచి మా ఇంటికి కూడా వెళ్ళవద్దు అంతే అంటూ కోపంగా రూంలోకి వెళ్ళిపోయాను. పెళ్ళికి బయలుదేరి మా ఊరు వెళ్ళాం. అన్ని పాత జ్ఞాపకాలు, ఎక్కడ చూసినా చిన్ననాటి గుర్తులు, స్నేహితులతో గడిపిన సంతోషపు క్షణాల ఆనవాళ్ళు. నా జీవితం నాకే కొత్తగా కనిపిస్తున్న క్షణంలో అంతా అయిపోయిందనుకుని వైరాగ్యంతో వదిలి వెళ్ళిన ఊరు. అంతే సంతోషంతో తిరిగి రావటం చాలా ఆనందంగా ఉంది. ఒక నిందను తలపై వేసుకుని అత్తింట్లో పెట్టిన నాకు నిందలన్నీ పోయి ఆనందపు క్షణాలతో, మనసు ఉత్తేజంతో ఈరోజు మా ఊరిని, నాకు పరిచయమైన ప్రదేశాన్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇదంతా నా భర్త శ్రీకాంత్ పంచుకున్నాను. ఆయనకు చెప్పే మురిసిపోవటం చూసి నా యముడు, సుధా, ఇంత ఆనందాన్ని నీ కళ్ళలో ఇప్పటి వరకు చూడలేదు. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు. నన్ను క్షమిస్తావా అని అడిగాడు. తెలుసో తెలియకో నేను చేసింది కూడా తప్పే. ఒక వ్యక్తిని ప్రేమించడమే కానీ ఆ వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోకపోవటం నేను చేసిన తప్పు. నా మనసుకు దగ్గరైతే సరిపోదు కదా, అవతల కూడా అదే ఫీలింగ్ ఉందో లేదో తెలుసుకోవాలి కదా. ఏమీ తెలుసుకోకుండా ఊరంతా డబ్బు వేసుకొని నా వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవటం నాదే తప్పు. కనుక భగవంతుడు నేను తెలుసో తెలియక చేసిన తప్పుకి నాకు సరైన శిక్ష వేశాడు. అందుకే జీవితంలో ఇంకెప్పుడు ఎటువంటి నిందలు పడకుండా ఈ 6 నెలల్లో నాకు అన్ని చూపించి నా జీవితపు గమ్యాన్ని నాకు దగ్గర చేశాడు అని అన్నాను. నా యముడికేమో మనసు మారిందా లేదా నిజం తెలిసిందా ఏదైనా కానీ నాకు మాత్రం ఒక భారం దిగినట్టు ప్రశాంతంగా ఉంది. కొండంత బరువుని తీసుకెళ్లి దూరంగా సముద్రంలో విసిరేసినట్టు ప్రశాంతంగా ఉంది. ఇన్నాళ్ళు తెలియక చేసినా తెలిసి చేసినా అనుభవించిన నరకానికి విముక్తి కలిగింది కనుక చాలా ఆనందంగా ఉంది. ప్రేమంటే మనం ప్రేమించిన వాళ్ళని ఎంచుకోవటం కాదు, మనల్ని ప్రేమించిన వాళ్ళని గుర్తించటం. నన్ను ప్రేమించిన నా భర్త శ్రీకాంత్ని గుర్తించాను. కానీ ఈ ప్రేమకు, ఈ ఆనందాలకు, ఈ సంతోషంతో జీవితాంతం ఇలాగే ఉండాలని, అలాగే ముందుకెళ్లాలని భగవంతుని మనసా వాచా కర్మన కోరుకుంటాను. అంతలో నా స్నేహితులు వచ్చారు. ఏమే సుధా, మేమున్నామని మర్చిపోయావా? పెళ్ళై వెళ్ళినాక
ఒక్కరోజైనా నాకు కనీసం ఫోనేం చేశావా అన్న నిలదీశారు. నా కర్మ, నా మొహానికి ఫోన్ ఒకటి. అసలు నేను ఒకదాన్ని ఉన్నానని నిన్నే నాకు జ్ఞానోదయమైంది. ఇక స్నేహితులు గుర్తు ఒకటి. ఇది మనసులో. బయటికి కొత్తగా పెళ్ళయింది కదా, ఆ మాత్రం అర్థం చేసుకోండి అన్నాను. ఓ అంతేలేమ్మా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మమ్మల్ని కొన్ని రోజుల్లో మర్చిపోయావే, ఈ 6 నెలలు నీ భర్త ఎక్కువయ్యాడే అనేసి ఒక్కొక్కళ్ళు నాతో ఆడుకోవటం మొదలుపెట్టారు. అలా పెళ్లికి వెళ్ళి అందరినీ పలకరించి వస్తున్నప్పుడు అన్నయ్య కనిపించాడు. ఆరాధనతో సుధాని పిలిచాడు. మనసాగలేదు. అన్నయ్య అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకున్నాను. అన్నయ్య గుండె ఎందుకు చాలా గట్టిగా కొట్టుకుంటుంది? ఏదో జరిగిందనిపించింది. ఏమైందన్నయ్యా అని అడిగాను. మా అన్నయ్య ఏమీ లేదురా, నువ్వు కనిపించావు కదా, ఆ సంతోషంలో గుండె కొంచెం గట్టిగా కొట్టుకుంటుంది అన్నాడు. నాకెందుకో నమ్మాలనిపించలేదు. ఇంకేదో జరిగిందనిపించింది. అన్నయ్య దూరంగా ఒక అమ్మాయిని దొంగచూపులు చూడడం, కళ్ళల్లో చిరుతడి నా కళ్ళను దాటిపోలేదు. అమ్మాయి ఆనంద్ కదా అన్నయ్య అని అడిగాను. ఆనంద్ ఎవర్రా అని అడిగాడు. నాకు తెలుసన్నయ్యా, చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి నువ్వు తన వైపు చూడ్డం, మీ చిన్ననాటి ప్రేమ కథలు నాకు బాగా తెలుసు. నా దగ్గర ఒప్పుకోవేంట్రా, అంత పరాయిదాన్న నేను అన్నాను. అదేం లేదురా, ఏదో తెలిసిన అమ్మాయి కదా అని చూశానంతే అన్నాడు. అన్నయ్య చేయి తీసి నా తలపై పెట్టుకొని నిజం చెప్పు, ఏం జరిగిందో అన్నాను. ఆనంద్కి పెళ్లి సెట్ అయిందిరా అన్నాడు. అయితే ఇప్పుడు నువ్వు దేవదాస్ అయిపోతావన్నాను. తనకు సెట్ అయింది పెళ్లిరా, ఇక ఎవడికో పెళ్ళాం కాలేదు. తన మెల్లో వేరేవాడు 3 ముళ్ళు వేయలేదు. తన తలపై ఇంకొకడు జీలకర్ర బెల్లం పెట్టలేదు. తన కుటుంబం, తన ఇంటి పేరు ఏది ఇంకా మారలేదు. తనింకా ఆనందిగానే ఉంది. మిసెస్ ఆనంద్ అవ్వకముందే తొందరపడు అన్నాను. ఇప్పటికే నీ ప్రేమ సంగతి తెలిసి నాన్న చాలా బాధపడ్డారు. ఇప్పుడు నేను కూడా అదే చేయమంటావా అన్నాడు అన్నయ్య. నేను జస్ట్ ప్రేమించాను, నా వైపు మాత్రమే ఉంది అది. నా తింగర్తనంతో తెలుసో తెలియకో అందరికీ చాటింగ్ వేసుకున్నాను. అది నా తప్పు. అది తెలియనంతలో చేశాననుకోవచ్చు కదా. అంతేగాని దాన్ని ఏదో నేరం చేసినట్టు, ఘోరం చేసినట్టు, హత్య చేసినట్టు ఎందుకని అలాగా? అది కూడా నా తింగర్తనంతో చేసిన తప్పుకి నీ పెళ్లిని, భవిష్యత్తుని అడ్డంగా పెట్టడం మంచిది కాదన్నయ్యా. ప్లీజ్ అర్థం చేసుకో. నాన్న నాతో నీ మాట్లాడతానన్నాను. ఇంతలో ఎవరో పిలిచారు అన్నయ్యను. ఆనంద్ దగ్గరికి వెళ్ళి, ఆనంది, మా అన్నయ్య భయంలో అర్థం లేదు. తప్పో ఒప్పో నీ పెళ్లికి నేను పెద్ద అవుతా. నిన్ను నా వదిన చేసుకునే బాధ నాది. నాపై నమ్మకం ఉంచు. మా అన్నగారితో, మీ నాన్నగారితో మాట్లాడే బాధ నాది అని నా భర్త శ్రీకాంత్ని పిలిచాను. ఏమైంది సుధా అన్నాడు. ఏమండి, మా అన్నయ్య ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డం నాకు తెలుసు. నా తింగర్తనంతో నేను చేసిన చిన్న తప్పు ఈరోజు వాడి ప్రేమను దూరం చేసుకునే స్థాయిలో పెట్టింది. నన్ను అర్థం చేసుకున్నట్టే మా అన్నయ్య ప్రేమను కూడా అర్థం చేసుకుని వాడి ప్రేమకి సహాయం చేయమని మిమ్మల్ని ఆర్తిస్తున్నాను. మా ఆయన ఎంతైనా హీరో కదా, యముడు ఉద్యోగం వదిలేసి రాముడు మంచి బాళ్ళు అన్నట్టు. సరే సుధా, నీ తప్పేం లేకపోయినా దాన్ని, ఆ తప్పును నమ్మిన నా తప్పుకి నేను చేసుకుంటున్న ప్రాయచిత్తంగా ఈరోజు మీ నాన్నగారితో నేను మాట్లాడతాను. కానీ మీ ఇంటికి రానన్నావు అన్నాడు వ్యంగ్యంగా. అవసరం మాది బాబు, తప్పదు వెళ్ళాలి కదా. అదేం లేదు, మా నాన్న నన్నొక్క మాట అయినా అనకుండా మీకిచ్చి పెళ్లి చేశారని కోపం తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు మా అన్నయ్య కోసమైనా తప్పదు కదా అన్నాను. శ్రీకాంత్, అదే నా యముడు. నువ్వెక్కడ మారావు అనుకున్నాను సుధా. నువ్వెక్కడ మారలేదు. అదే తింగర్తనం, అదే అమాయకత్వం. కొద్దిగా మెచ్యూరిటీగా ఆలోచించావా ప్లీజ్? మీ నాన్నతో ఇప్పుడు నీకు పట్టింపులు అవసరమా? ఏం జరిగిందని ఇష్టం లేదనుకో, ఇంకో మార్గం ఆలోచించు, అంతే కదా అన్నాడు. ఏంటి ఇంకో మార్గం ఆలోచించాలా? ఇంకేం చేయాలరా అనుకున్నాను మనసులో. మనసులో బయటికి, ఏమండి, మీ టైం నడుస్తుంది. నా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్తాను, ఓకేనా? కానీ మీరు అన్నది నిజం. నాకు ఇంకా ఆలోచించే శక్తి లేదు. నాకు అర్థమవుతుంది. ఏం చేస్తారు, ఎలా చేస్తారు, మీదే భారమని ఆయన చేతులు పట్టుకుని
కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాను. అనుకోకుండా నా కళ్ళల్లో తడి ఏర్పడింది. నా కన్నీళ్లు చూసి ఇన్నాళ్ళు సంతోషపడిన నా భర్త ఈరోజు బాధపడ్డం నా మనసులో మూకి గర్వంగా ఉంది. అన్నయ్య నేను మా ఆయన ఎట్టకేలకు మా ఇంటికి వెళ్ళాం. మా నాన్నగారు నా వైపు చూసి సుధా బాగున్నావమ్మా అన్నారు. అవసరం ఉంది కదా, అన్నయ్య పెళ్లి చేయాలి కదా, అందుకే బాగున్నాను. నాన్నగారు మీ ఆరోగ్యం ఎలా ఉందన్నాను. నాకేమమ్మా బాగానే ఉన్నాను. మీ అమ్మే కొంచెం బాధపడుతుందన్నారు. అమ్మకేమైంది నాన్నగారు అని అన్నాను. 25 పెంచిన కూతురు పెళ్లి పేరుతో బయటకు వెళ్ళిపోతే ఏ అమ్మకైనా ఒంటరిగా అనిపిస్తుంది కదా అన్నారు మా నాన్నగారు. అయితే అన్నయ్యకి పెళ్లి చేసి నా స్థానంలో వదినను తెచ్చుకోండి అన్నాను. అదే సంబంధాలు చూద్దాం అనుకుంటున్నావమ్మా అన్నారు నాన్నగారు. అందులో మా ఆయన సంబంధాలు చూడడం ఎందుకండి, వచ్చేటప్పుడు నేను ఒక అమ్మాయిని చూశాను, చాలా బాగుంది. ఆ అమ్మాయి అయితే బావగారికి ఈడిజోడు సరిపోతుంది. ఆ అమ్మాయిని ఖాయం చేయండి, ఆ అమ్మాయి అయితే బాగుంటుందని నా ఉద్దేశం అన్నారు. మా నాన్నగారు ఈ ఊర్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అన్నారు. అది కాదండి, వచ్చే దారిలో పెళ్ళికి వెళ్ళాం కదా, అక్కడ ఒక అమ్మాయిని చూసాం. ఆ అమ్మాయికి బావగారంటే ఇష్టం ఉన్నట్టు ఉంది. బావగారిని మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయి బావగారిని ఊరకంట చూడడం గమనించాను. కనుక వాళ్ళ పెద్దవాళ్ళతో మీరు మాట్లాడి పెళ్లి జరిపిస్తే సుధా స్థానంలో ఆ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది అన్నారు. అమ్మో నా యముడు ఎలా ఎలా అనుకుంది, బానే తెగ్గొట్టాడే అనుకున్నాను మనసులో. మా నాన్నగారు మా అన్నయ్యని పిలిచి ఎవర్రా అమ్మాయి అని అడిగారు. నేను అదే నాన్నగారు, నారాయణ మామయ్య గారి వాళ్ళ అమ్మాయి ఆనంది అన్నాను. ఆ అమ్మాయా, ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి సెట్ అయింది కదరా, బాగుంటుందా ఇప్పుడు మనం పెళ్లి సంబంధానికి వెళ్తే? ఇంకొక అమ్మాయి లేదా, ఆ అమ్మాయే ఉందా అని అన్నారు. అయ్యో నాన్నగారు, పెళ్లి సెట్ అయింది నాన్నగారు, పెళ్ళి అయిపోలేదు కదా. ఆ అమ్మాయికైతే మా అన్నయ్య అంటే ఏదో ఇష్టం ఉన్నట్టు నాకు అనిపించింది. నాతో పాటు మీ అల్లుడు గారికి కూడా అనిపించింది. కనుక మీరు ఒకసారి ఆలోచించండి, అడిగి చూడండి. అవ్వకపోతే లేదు, అయిందనుకోండి ఆ అమ్మాయికి మన ఇంటి కోడలయ్యే అదృష్టం ఉందనుకుంటా అని తేల్చేశాను. మా నాన్నగారు ఆ రోజు ఆ సంబంధం వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను, మాట్లాడాను. నాకేం తెలియనట్టు ఎలా వెళ్ళి అడగాలి అనేసి ఒక మెలిక వేశాను. నేను గాలి తీసిన బంతులా డైలాగ్ పడిపోయి నాన్నగారు అన్నాను. వెంటనే మా ఆయన శ్రీకాంత్ అందుకొని మీరు ఉన్నారు కనుక మీరు ఒక మాటనండి, మామయ్య గారు ఇంత మంచి బంగారాన్ని వేరే ఇంటికి పంపటం నాకెందుకో ఇబ్బందిగా ఉంది. ఈ బంగారాన్ని మా ఇంటికి పంపండి, మా కూతుర్లా చూసుకుంటాము. మాకు సుధా ఎంతో ఆనంది కూడా అంతే అనేసి మీరు కొంచెం సెంటిమెంట్ డైలాగ్స్ వేయండి. ఎందుకంటే తెలిసిన అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చుకుంటే మంచిది. తెలియని అమ్మాయిని తెచ్చుకొని తగువులు అవి మనకు అవసరం మామయ్య గారు అని మా ఆయన పోయిన గాలిని తీసుకొచ్చాడు. మా నాన్నగారు సరే అయితే ఎలాగో పెళ్ళికి సాయంత్రం అందరూ వస్తారు కదా, అక్కడే మాట్లాడుకుందామన్నారు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాం. సాయంత్రం అందరం బయలుదేరి పెళ్లి దగ్గరికి వెళ్ళాము. నాకెందుకు ఆ అబ్బాయిని చూడగానే ఒక రకమైన జల్దరింపు కలిగింది. ఎంతైనా ఫస్ట్ లవ్ కదా, ఆ ఫీలింగ్ నాకు చాలా భారంగా ఉంది. కానీ నా పక్కనే నన్ను ప్రేమించే, నన్ను ఆరాధించిన నా భర్త ఉండగా అవన్నీ ఇంపార్టెంట్ కాదనుకున్నాను. అప్పుడే ఎవరో నన్ను పిలిచి అమ్మ అబ్బాయికి నీ చేత్తో కళ్యాణ తిలకం దిద్దమ్మా అని అన్నారు. నేనా అన్నాను. నీ చేయి చాలా మంచిదమ్మా, నువ్వు పుట్టాక మీ నాన్నగారికి చాలా బాగా కలిసి వచ్చింది. అలాగే నీ గుర్తుంది కదా, మన ఊర్లో ఎవరైనా ఏదైనా పని చేయాలంటే నువ్వు ఎదురొస్తే మంచి జరుగుతుందని నమ్మకం ఉంది. ఇలాగో పెళ్ళికి వచ్చావు, నీ చేత్తో కళ్యాణం పెట్టమ్మా అని అన్నారు. నేను మా ఆయన వైపు చూశాను. ఆయన ఏం పర్లేదు అని కళ్ళార్పాడు. వణుకుతున్న చేయితో ఆ అబ్బాయిని నుదుట్ను ఇదే చివరిసారి, ఇదే మొదటిసారి అబ్బాయిని తాకటం నాకే తెలియని ఒక రకమైన ఫీలింగ్. నా మనసులో బాధ, నాకు మంచి భర్త దొరికాడు కనుక సరిపోయింది. లేకపోతే నేను ప్రేమించిన అబ్బాయి నేనే కళ్యాణ తిలకం దిద్ది పెళ్లి కొడుకుని చేయటం తట్టుకోలేడేమో అనుకున్నాను. ఈ పెళ్లికి ముందే నాకు నిజాలు తెలిసాయి, అలాగే ఆయనకు నిజాలు తెలిసి సరిపోయింది.
లేకపోతే ఈ పెళ్లికి నేను రావటం ఎంతైనా ఇది ఒక రకమైన అదృష్టంగానే భావిస్తున్నాను. నేను ప్రేమించిన అబ్బాయిని నా మనసులోంచి తీసేయడమే కాకుండా తన పెళ్లికి కళ్యాణ తిలకం పెట్టడం నాకు నిజంగా చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందం అంటే ఎప్పుడు చూసే మనిషికి రాఖీ కట్టినట్టు ఒక మంచి అద్భుతమైన బంధం మా ఇద్దరి మధ్యనే ఏర్పడినట్టు. ప్రేమ అనేది కామంతోనో, మోహంతోనో కాదు, ఇష్టంతో కూడా ఉంటుంది. ఆ ఇష్టంతోనే ఆ ఇష్టం అనేది స్వచ్ఛంగా ఉంది కనుక తనపై అంతకంటే ఎక్కువ ఆలోచన నాకు లేదు కనుక నాకు తనతో ఉన్న ఆ విధమైన పరిచయాన్ని ఈ విధంగా మార్చుకోవటం ఒక రకంగా చాలా ఆనందంగా ఉంది. చూసిన వాళ్ళందరికీ ఎలాగైనా అనిపించవచ్చు కానీ నాకు ప్రశాంతంగా ఉంది. బయటికి వస్తున్నప్పుడు మా నాన్నగారు, నారాయణ మామయ్య గారు కూర్చొని మా అన్నయ్య పెళ్లి సంబంధం గురించి మాట్లాడడం విన్నాను. వాడి పెళ్లి కూడా అయిపోతే నాకు చాలా హ్యాపీ. నాన్నగారు, నారాయణ మామయ్య గారు మాట్లాడుకోవటం పూర్తయింది. ఇద్దరు నవ్వుకుంటూ మా దగ్గరికి వచ్చారు. మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి, సుధా, నీ అదృష్టం బాగుంది తల్లి. నీ కాపురం చూసి నారాయణ చాలా సంతోషపడ్డాడు. నీ కూతురు సుధ ఎంత బుద్ధివంతురాలో, ఆనంది కూడా అంతే. మీ ఇంటి కోళ్ళైతే నాకు నిశ్చింత అని మామయ్య ఒప్పుకున్నాడు అని చెప్పారు. ఆ మాట వినగానే మా అన్నయ్య మొహంలో 1000 వోల్ట్ల కాంతి వెలిగింది. అన్నయ్య కళ్ళల్లో ఆనందం చూసి నా మనసు గాల్లో తెల్లంత పనైంది. అన్నయ్య పరుగున వచ్చి శ్రీకాంత్ గారి 2 చేతులు పట్టుకొని, థ్యాంక్స్ బావగారు, మీ వల్లే ఇది సాధ్యమైంది. లేకపోతే నా ప్రేమను జీవితాన్ని కోల్పోయేవాణ్ణి అన్నాడు కళ్ళనీళ్లతో. శ్రీకాంత్ గారు నవ్వుతూ, బావగారు అప్పుడే కాదు, మీ పెళ్లి బాధ్యత కూడా నాదే. ఆనందిని మన ఇంటికి తీసుకువచ్చే వరకు నీ ముందుంటాను అని మాటిచ్చాడు. అందరి కలలో ఆనందం. ఒక పక్క నా గతం తాలూకు బరువు దిగిపోయింది, మరో పక్కన అన్నయ్య భవిష్యత్తు నిలబడింది. పెళ్లి వేడుకలు ముగించుకొని అందరికీ వీడుకోలు చెప్పి మేమింటికి తిరుగు ప్రయాణం అయ్యాము. బైక్ మీద వెళ్తుంటే చల్లటి గాలి ముఖానికి తగులుతుంది. నేను శ్రీకాంత్ గారి భుజం మీద తల వాల్చాను. ఇన్నాళ్లకు నా గూడు దొరికిన భావన. సుధా, పిలిచారు శ్రీకాంత్. ఏమండి అన్నాను మెల్లగా. ఇంకా నేను నీకు ఆ యముడుగానే కనిపిస్తున్నానా? ఇంకా నా మీద కోపముందా అని అడిగారు గొంతులో చిన్న ఆవేదనతో. నేను గట్టిగా ఆయన్ని హత్తుకొని, లేదండి, మీరు యముడే, కాకపోతే ప్రాణాలు తీసి యముడు కాదు. నా గతాన్ని, నా బాధని, నాలో ఉన్న అపార్థాన్ని చంపి నాలో కొత్త జీవితాన్ని పోసిన యముడు. సావిత్రి యముడితో పోరాడి భర్తను తెచ్చుకుంది, కానీ నేను ఆ యముణ్ణి భర్తగా మార్చుకున్నాను అన్నను నవ్వుతూ. ఆయన నవ్వారు. ఆ నవ్వులో ఇన్నాళ్ళు నాకు అనిపించని స్వచ్ఛమైన ప్రేమ కనిపించింది. ఇన్నాళ్ళు నిన్ను బాధపెట్టిన ప్రతి క్షణానికి ఇకపై నిన్ను సంతోషపెట్టి రుణం తీర్చుకుంటాను సుధా. మన జీవితంలో ఈ కన్నీళ్లు చోట్లేదు అని ఆయన అన్న మాట నాకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. నిజమే, జీవితం అంటే మనం అనుకున్నది దక్కటం కాదు, మనకు దక్కిన దానిలో ఆనందాన్ని వెతుక్కోవటం. ఒకప్పుడు ప్రేమ అంటే ఆకర్షణ అనుకున్నాను, కానీ బాధ్యతతో కూడిన తోడు. అవతల వారి లోపాన్ని సరిదిద్ది కష్టంలో అండగా నిలబడ్డమే నిజమైన ప్రేమ అని నా భర్త నాకు నేర్పించారు. ఇప్పుడు నా భర్త శ్రీకాంత్ నాకు యముడు కాదు, నా మనసుని గెలిచిన శ్రీరాముడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.